అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి రోజు ఎలా గడిపారు? అగ్రరాజ్య అధినేత హోదాలో మొదటి సంతకం ఏ దస్త్రంపై చేశారు? శ్వేత సౌధంలోని తన కార్యాలయంలో ఎలాంటి మార్పులు చేయించారు? హిల్లరీ క్లింటన్తో జరిగిన హోరాహోరీ పోరులో సంచలన విజయం తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీలు నెరవేర్చే దిశగా తొలి రోజు కీలక అడుగు వేశారు. ఒబామా కేర్ అమలు ద్వారా పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం తర్వాత శ్వేతసౌధంలోని ఓవెల్ కార్యాలయాన్ని చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ ఒబామా కేర్ ఆర్థిక భారం తగ్గింపు దస్త్రంపై తొలి సంతకం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడానికి సంబంధించి గత అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒబామా కేర్ ప్రభుత్వాలకు ప్రజలకు పెనుభారంగా మారిందని, ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఎత్తివేస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పారు. రిపబ్లికన్ల ఆధిక్యం గల అమెరికా కాంగ్రెస్ ఒబామా కేర్ చట్టాన్ని రద్దు చేసేందుకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించింది. రోగి పరిరక్షణ, చౌక వైద్య సేవల చట్టం సాధ్యమైనంత త్వరగా రద్దవ్వాలని కోరుకుంటున్నట్లు తొలి రోజు సంతకం చేసిన దస్త్రం ద్వారా ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కేర్ కు సంబంధించిన అనవసర ఆర్థిక భారాల్ని తగ్గించి మరింత చౌకైన, సరళమైన వైద్య సేవల పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాల్ని సిద్ధం చేయాలని సమాఖ్య ప్రభుత్వ శాఖల్ని అమెరికా నూతన అధ్యక్షుడు ఆదేశించారు. Okay. Next we'll do General Kelly. We'll take a different pen. ఓవెల్ కార్యాలయంలో తొలిసారి అధికారిక విధులు నిర్వర్తించిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వేర్వేరు విందులకు ట్రంప్ హాజరయ్యారు. ఓ కార్యక్రమంలో భార్య మెలానియాతో కలిసి మై వే పాటకు నృత్యం చేశారు. So I face the final curtain. My friend, I'll say it clear. I'll state my case, of which I'm certain. I've lived a life that's full. I've traveled each and every high. Tasted all, and I stood tall and did it my way. Yes, there were times I'm sure you knew. అధ్యక్షుడి ప్రధాన కార్యాలయమైన ఓవెల్ ఆఫీస్ను ట్రంప్ తన అభిరుచికి తగినట్లుగా మార్పించుకున్నారు. బ్రిటిష్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠింపజేశారు. ఎన్నడూ లేని రీతిలో బంగారపు రంగు కర్టెన్లు ఏర్పాటు చేయించుకున్నారు. ఓవెల్ కార్యాలయంలో ట్రంప్ మరికొన్ని మార్పులు చేయించినట్లు తెలిసింది. అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతా పోటస్ బరాక్ ఒబామా నుంచి డొనాల్డ్ ట్రంప్ కు బదిలీ అయింది. గతంలో ఒబామా చేసిన ట్వీట్లన్నిటినీ పోటస్ 44 ఖాతా రూపంలో భద్రపరిచారు. అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేయడం ప్రారంభించిన ట్రంప్ తన కుటుంబ సభ్యుల తరపున ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.